చైర్ ఇది నాది. మమ్మీ రూమ్ కడుగుతుంది, అయితే ఇది కూడా జస్ట్ కడిగింది అన్నమాట. సౌండ్స్. హాయ్, హౌ ఆర్ యూ? జకాయిస్. ఇది ట్రైబల్ ఫెస్టివల్ అన్నమాట, ప్రపంచ ఆదివాసుల దినోత్సవం. ఎస్టీలో 2 టైప్స్ ఉంటాయి. ఎస్టీలో లంబాడీస్ ఉంటారు, గోండ్స్ ఉంటారు. సో వీళ్ళు ఎవరైతే గోండ్స్ ఉన్నారో వీళ్ళనే ట్రైబ్స్ అంటారు. మన కొమరం భీం కూడా ఇందులో నుంచి వచ్చిన వాడే. సో వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు కొమరం భీం అనే కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది, అందులో తన విగ్రహం ఉంటుంది, నివాళులు అర్పిస్తారు అన్నమాట. ఇక్కడ గోండ్స్కి అండ్ ఎస్టీస్లో లంబాడీస్కి చాలా క్లాషెస్ అయినాయి బిఫోర్ కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చాలా సెక్యూర్గా చేస్తారు. A few moments later. कहाँ पे रहते हैं आप? हाँ, स्कूल नहीं जाते? कौन सा क्लास? जो वीडियो रिकॉर्ड कर रहे हैं ये यूट्यूब में आते हैं, मालूम? हाँ, हाय बोलो सबको. तुम भी बोलो हाय. हाय छोटू, हाय बोलो. हाय. आपका नाम क्या है? बालाजी. इसका? आपका? लक्ष्मी. लक्ष्मी, गुड नेम. आपका? रामचरण. रामचरण. रामचरण हीरो है, मालूम? हाँ, नहीं मालूम. జిమ్లో ఎనీ టైం మనకి సాంగ్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ వాయిస్ పెట్టలేము, కాపీరైట్ వస్తుంది. సో జిమ్లో ఈరోజు పెద్ద ఒక స్టోరీయే జరిగింది, చాలా బాగుంటుంది, మీరు కంప్లీట్గా చూడండి వీడియో. అండ్ మనం జిమ్కి వచ్చేసి ఇట్లా ఫ్లెక్సింగ్ చేసుకొని కొంచెం వార్మప్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఫస్ట్ రాడ్ చూడంగానే మనకు చిన్నప్పటి డేస్ గుర్తొస్తాయి అన్నమాట. ఒకప్పుడు మనము కరాటే క్లాస్కి పోయినాము. Round 1. ఇక్కడ ట్రై చేసినాం కానీ కొంచెం తేడా కొడుతుంది. కాకపోతే వెనకాల ఆ డిస్టెన్స్ చూసుకుంటే 2 పిల్లర్ల మధ్యలో ఎక్కువ డిస్టెన్స్ లేదు, రాడ్ ఈజీగా తగులుతుంది. అండ్ నా ముందు ఒకటి మిర్రర్ ఉంది పెద్దది, సో కొంచెం తలిగినా కూడా అది పలిగిపోతుంది అన్నమాట. Round 2. సో దీన్ని ఏమంటారో మనకు తెలియదు కానీ మంచిగా వర్కౌట్ దాంతో చేసినాం అనుకో, ఆ వర్కౌట్ షోల్డర్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది, బ్యాక్, ఫ్రంట్, రేడియల్స్ ఇవన్నీ యాక్టివేట్ అయిపోతాయి అనమాట. జస్ట్ వార్మప్కే కాకుండా కూడా నువ్వు ప్రాపర్ సెట్స్ కూడా చేయొచ్చు దాంతో. బండి కీస్ పోయినాయి జిమ్లా, బండి కీస్ పోయినాయి కాదు ఫ్రెండ్, బట్ దొరుకుతలేదు. బండి ఉంది, ఇన్నే పెట్టిన అన్నాడు, కాకపోతే ఇక్కడ నా కీస్ మాత్రమే ఉన్నాయి. స్కూటీలు ఉన్నాయి 2, ఇది నాది, అది మహేష్ కీస్ పోయినాయి. లేదు బ్రో, ఆడ చూసినా ఏమన్నా పడ్డావా? వేర్ ఈస్ ద కీస్? వేర్ ఇస్ ద కీస్? వీడియో నేరా తీసేది, ఎందుకు అంత పరిచయం అవుతుంది? కంటెంట్ రా, మళ్ళా చావిలు పోవు కదరా.
ఈ బ్లాగ్లో పెడతారా క్వశ్చన్. సో ఇంకొక డౌట్ ఏంటంటే ఆయన జిమ్ పైనకి వచ్చేటప్పుడు బడ్స్ తీసుకున్నాడు. బడ్స్ డిక్కీలో ఉండే బడ్స్ తీసుకున్న తర్వాత ఆ చాబీలు అందులోనే పెట్టి మరి లాక్ వేసాడో లేదో తెలియదు, అది డౌట్. మంచిగా వీడియో అయితే కాదా గ్రూప్లో మెసేజ్ అరే రికార్డ్ అవుతుంది అన్న, ఏం కాదు. గ్రూప్లో మెసేజ్ పెట్టు, ఇగో స్కూటీ కీస్ పోయినాయి, ఎవరికైనా దొరికినాయా, ఏమన్నా బై మిస్టేక్లో జేబులో వేసుకోరు వేరే షెటర్ గీస్తే ఇంత పెద్దగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఆ ఓడర్ టేబుల్ పెట్టుకుని బయటోడు. ఒకటి ఆప్షన్ మహేష్, బండిని టో వేసుకొని ఇంటికి పోదాం, రేపు పొద్దుగాల చూసుకోదాన్ని. రేపు పొద్దుగాల వేపే వాడుతుంది దాన్ని. One eternity later. ప్రెషర్ ఇస్ ప్రివిలేజ్ మ్యాన్. ప్రెషర్ లేని లైఫ్లో గ్రోత్ లేదు. సో రోజు ఇంతే అవుతుంది. లేట్ నైట్స్, ఫెయిల్యూర్, సాక్రిఫైసెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఐ ఫీల్ దీస్ ఆర్ టెంపరరీ. నువ్వు ఒకటి పాయింట్ మైండ్లో అనుకున్నావు కాబట్టి అఫ్కోర్స్ యూ హ్యావ్ టు రీచ్ టు దాట్ పాయింట్. సో దానికని ఇవన్నీ సాక్రిఫైసెస్ కాకుండా ఇట్స్ ట్రీట్ ఇట్ లైక్ ఎ జర్నీ. సో 100 days జర్నీలో ఇట్స్ హార్డ్లీ అరౌండ్ 30 days అయింది, బట్ 60 more days టు గో. సో ఇట్ టాట్ మీ సో మెనీ థింగ్స్. పేషెన్స్, ప్రెషర్ హ్యాండ్లింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఓకే, ఒక 9 to 5 జాబ్ చేసుకుంటూ నీ ప్యాషన్ని ఫాలో చేయాలి. నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అంటే నువ్వు కొంచెం ఎక్స్ట్రా అయితే హార్డ్ వర్క్ చేయాలి. సో డోంట్ ఫియర్ అబౌట్ ప్రెషర్, ఎంబ్రేస్ ఇట్, వర్క్ ఫర్ ఇట్, బికమ్ స్ట్రాంగర్ త్రూ ఇట్. దట్స్ మై ఫిలాసఫీ. సో టైం చూడు 3:17 AM అయింది. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఒక్క వీడియో చాలా టైం పట్టింది. సో మధ్యలో ఆడ స్లీప్ కూడా వచ్చింది కాబట్టి కొంచెం డిలే అయిపోయింది. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నైట్ వేసాం కదా, స్లీప్ వస్తుంది మధ్యలో, ఇట్లా పడుకొని ఇట్లా అయిపోతుంది. తర్వాత మళ్ళీ లేచి వర్క్ చేయాలి. సో ఎలా అయినా డైలీ పోస్ట్ చేయాలి కాబట్టి ఐ హ్యావ్ టు ఎడిట్. సో కళ్ళు రెడ్ అయిపోతాయి, అదంతా ఉంటుంది పంచాయతీ, కానీ నో కంప్లైంట్స్. సో పంచాయతీ ఏడాదాకా వచ్చిందంటే మహేష్ది బండి ఇంటికి టో చేసుకొని వచ్చిన తర్వాత తన సెకండ్కి ఏదైతే ఉంటుందో కొన్నప్పుడు 2 కీస్ ఇస్తారు. అది ఇంకొక కీ అది ఉందా లేదా తనకి ఐడియా లేకుండే ఇంట్లో వెళ్ళి వెతికితే దొరికింది లక్కీలీ. సో ఫస్ట్ ఏమనుకున్నాడంటే ఆ కీస్ అందులో పెట్టి మర్చిపోయిండేమో అన్నట్టు మేము అనుకున్నాం. కాకపోతే అందులో లేదు ఆ కీస్, ఆ డిక్కీలో లేదు. ఓపెన్ చేసి చూస్తే సో ఆ కీస్ పోతే గిట్లా జిమ్లోనే పోయి ఉండాలి. సో అది సార్టెడ్ అయిపోయింది. డూ లైక్ అండ్ డూ ఫాలో, డూ సబ్స్క్రైబ్, do share with your friends. So I'll see you in next video.